కట్నం కాదు, 0 రూపాయలు నేరం. కట్నం కాదు, కానుకలు ఏమీ లేదా? కానుకలు నేరం. అది సరే కానీ ఎంతమంది కానుకలు నేరం. గాయస్ మొత్తానికి మోహానికి పెళ్లి సెట్ అయింది. పాపం వెళ్ళిన 3 ఏళ్ల నుంచి పిల్లల్ని ఎత్తుకుతామంటే ఇప్పుడు సెట్ అయింది. సో దానికోసమే బట్టల షాపింగ్ పోతున్నాం అనమాట. అదే బ్లాగ్ ఇది. 3 ఏళ్ల నుంచి ఎదిగింటే వాళ్ళ నాయన పాప ఇప్పుడు సెట్ అయింది గాయస్ మనకి. షాపింగ్ అని బయలుదేరినాము. మధ్యలో లంచ్కి అయితే ఆగినాము. లంచ్కి మా వాళ్ళంతా మెనూ చూస్తూ ఉంటారు. నేనైతే దీనంగా చూస్తూ ఉంటా ఏం చెప్పుకోవాలని చెప్పేసి. సో ఫైనల్గా అయితే నేనైతే రోటీ తీసుకున్నాను అనమాట. ఇంకా మా వాళ్ళు సేమ్ అంతే మీల్స్ అట్లా. దాని తర్వాత మన్నివారికి వెళ్ళినాము. మన్నివారికి వెళ్ళేసి అక్కడ కలెక్షన్ అయితే బాగానే ఉంది. ఓకే, మా వాడు ఫస్ట్ ట్రయల్ వేసినాడు అనమాట. ఫస్ట్ ట్రయల్ కొంచెం పింక్ కాంబినేషన్, పెళ్లి కూతురికి మ్యాచింగ్ లాగా అనమాట, అదే శారీ మ్యాచింగ్ లాగా. కానీ అది అంత పెద్దగా ఏం అనిపించట్లేదు మా వాడిపైన. సో ఇంకా అది ఎందుకులే అని చెప్పేసి లైట్ తీసుకున్నాము. లైట్ తీసుకొని ఇంకా నెక్స్ట్ ఇంకో నీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు. నాకా అనిపిస్తుంది. అట్లా కాదు, వేసుకుని అంటే ఇది నీకు నీ పైకి సూట్ అయిందా లేదా? బయటగా అనిపిస్తుంది. You want to go for the darker shade or lighter shade? More lighter than the. సో ఇంకోటి ట్రయల్ చేసిన తర్వాత అది కూడా మాకైతే నచ్చింది. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు అంటే వాళ్ళకి వైట్ కలర్ కావాలని చెప్పేసి వాళ్ళు వైట్ కలర్ పట్టినారు. సో ఇది బాగుందని చెప్పినా నేను లేదు. ఇంకా వైట్ కలర్ తీసుకొని మేమైతే ఇంకా వైట్ కలర్ తీసుకున్నాము. అది ఓకే, బాగుంది. కాకపోతే ఆ సెకండ్ది ఇంకొంచెం బాగుండింది. దట్స్ ఓకే. ఇంకా ఇంట్లో వాళ్ళు వైట్ కలర్ అంటున్నారు కాబట్టి ఇంకా మనం ఏం చేయలేము దానికి. మనం కూడా నెక్స్ట్ ఇయర్ చేసుకుందాం గైస్. సో వైట్ కలర్ది తీసుకొని ఫైనల్గా అయితే ఫైనలైజ్ చేసి మెజర్మెంట్స్ ఇచ్చేసాడు మా వాడు. మెజర్మెంట్స్ ఇచ్చేసిన తర్వాత ఇంకా పేమెంట్ అయిపోయింది. ఇంకా బిల్ వచ్చేసి ఆబ్వియస్గా కొంచెం ఎక్కువే అయిందనమాట. పెళ్ళి కాబట్టి అందరి పెళ్లి ఖర్చులు అని చెప్పేసి దాంట్లోనే పెట్టేస్తారు. సో ఇంకా బాగానే అయింది ఖర్చు. ఇంకా 25,000 దాకా దగ్గర అయిందనమాట. సో ఇంకా బిల్ కట్టేసి అక్కడ నుంచి మేమైతే చెక్ చేసినాం. మా రూమ్ అందరం కలిసి వీరికి పెళ్ళికి డ్రెస్ గిఫ్ట్ ఇచ్చినాం కాదు. ఇప్పుడు గిఫ్ట్ అంట. ఓకే, థ్యాంక్ యూ రోహిత్. బిల్లు చూపి లెక్క ఆడుందిరా. మాటలు చెప్పి 22,000